ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరొక శుభదినాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించిన దేవాది దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవి నామానికే మహిమ కలుగును గాక. మనం ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. సుజాత సిస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, దీప సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ సాయంత్రకాల సమయమందు ప్రభువు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకై, సమయం కొరకై ప్రభువుకే మహిమ, స్తుతి, ఘనత కలుగును గాక. దేవుడి కార్యంలో, ఆశ్చర్య కార్యంలో ఆయన క్రియలను వర్ణించుటకు మన నాలుకలు సరిపోవు. అంత గొప్ప దేవుడు మన మధ్య వచ్చినాడు, మనలో నివసిస్తున్నాడు, మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ప్రభువుని మహిమపరుస్తూ ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువ, కనికరం మంద ఐశ్వర్యవంతుడవు నాయనా, గొప్ప కార్యములు మా పక్షాన జరిగించి వాడవు, మమ్మల్ని ఎన్నడిగిన వీడువని ఎడబాయని దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభన తండ్రి, మేము ఎంత అయోగ్య స్థితిలో, ఎంత దీన స్థితిలో చెడిపోయి పడిపోయి ఉన్నా మమ్మలను ప్రభా మీరు పైకి లేవనెత్తినారు. ప్రభాన తండ్రి, మమ్మల్ని మీ యొక్క పాద సన్నిధికి నడిపించినారు. ప్రభాని యొక్క గొప్ప కార్యమును, ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభ, కొలవలేనంత గొప్ప ప్రేమతో నా తండ్రి మమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్న దేవుడు, నీకు వందనాలయ్యా. నా తండ్రి ప్రభ, ఈ రాత్రికాల సమయం అందు నా తండ్రి ప్రభ మీకు మహిమార్థమై మేము ఈ కూటమిని జరిగించుకుంటుండగా ఈ ఆన్లైన్ ప్రేయర్ లో అందరూ వచ్చేటకు కృప చూపించండి. అనేకులు ప్రభ నా తండ్రి జారిపోకుండా ప్రభ వారిని మీరు బలపరచండి, ఆయత్తపరచండి, నా తండ్రి స్థిరపరచండి. ప్రభ అవకాశం ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అగుటకు కృప చూపించండి. ప్రభ నా తండ్రి నీ యొక్క కార్యములను వివరించుటకు ప్రభ, నీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచుటకు ప్రభ, ప్రతి దినము మాకు ఒక వాక్యోపదేశకులను పంపిస్తున్నారు, మీకు వందనాలు. నా తండ్రి ప్రభ, వాక్యంని విత్తనై ఉన్న బిడ్డలందరినీ ప్రభ మీకు సెలవు చాట మరుగుపరచుకోనండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభ నా తండ్రి నీ యొక్క ఆశ్చర్యకారం వివరిస్తూ, నా ప్రభ నా తండ్రి మర్మంలను పలుకుతూ ప్రభ, ప్రవచనములు చెప్తూ ప్రభ నా తండ్రి నీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న ఆ యొక్క విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకుల మధ్యలో పుట్టిన ఆలోచనలు ప్రభ నా తండ్రి నీ ద్వారా, మీ ఆత్మ కార్యము ద్వారా మీరు జరిగిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ రాకడ సమీపించబడుతుంది ప్రభ, నీ యొక్క రాకడ దినములలో ప్రభ నా తండ్రి మేము ఇంకా గట్టిగా సిద్ధపడుటకు, స్థిరపరచబడుటకు ప్రభ మా కృప చూపించండి. మా విశ్వాసాన్ని బలపరచండి నాయన. ఏ స్థితిలో కూడా జారిపోకుండా ప్రభ అనుదినము మమ్మల్ని మీకు వాక్యం ద్వారా పోషిస్తున్న దేవుడవు, కృప కనికరం కలిగిన దేవుడవు ప్రభ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన యేసయ్య మహిమలో నివసించిన తండ్రి, ఈ రాత్రికాల సమయమందు ప్రతి ఒక్క బిడ్డ ప్రభన తండ్రి నీకు పాద సన్నిధిలో చేరుటకు నీకు వాక్కు ద్వారా నా ప్రభన తండ్రి మనోనేతంలో వెలిగింపబడి వాక్యంలోనికి ప్రభ మేము నా తండ్రి సూటిగా వినుటకు, నా తండ్రి అన్వయించుకొనుటకు, మా జీవితాలను సరి చేసుకొనుటకు కృపను అనుగ్రహించండి. నా ప్రభ, నా రక్షక, ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ లో నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభ మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు యేసు శక్తి గల నామములో కాలిపోను గాక. ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంను దీవించండి. ఇక KBPM మినిస్ట్రీస్ లో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం తండ్రి నీకు వాక్కు ద్వారా బలపడుటకు ప్రభాన తండ్రి మీరు కృప చూపించండి. ప్రతి గృహంలో పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ నడిపింపు మీరు దయచేయండి నాయన. ఇక ఈ సాయంత్రకాల సమయం మందు మా మధ్యన మీరు దిగిరండి ప్రభ, మాతో మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దీప సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాడుతున్నా. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తములో నీ వ్యాధులన్నీ తొలగెను, యేసు రక్తములో సాతానునే జయించెదవు,
యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. నివేదన బాధలలో యేసు రక్తమే మార్గము, నీ జీవిత కాలమంతా ఓర్పునిచ్చును రక్తము. నీ వేదన బాధలలో యేసు రక్తమే మార్గము, నీ జీవిత కాలమంతా ఓర్పునిచ్చును రక్తము. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. నీ ఆపద సమయములో యేసు రక్తమే గమ్యము, ఈ లోకపులో నీకు విజయమిచ్చును రక్తము. నీ ఆపద సమయములో యేసు రక్తమే గమ్యము, ఈ లోకపులో నీకు విజయమిచ్చును రక్తము. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో నతానియల్ బ్రదర్ గారు ఉన్నారు, వాక్యం నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవి నామములో మీ అందరికీ శుభములు. మన రక్షకుడు, మన కాపరి, మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆన్లైన్ కూడికలో మరి ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రార్థించుకుందాం. స్తోత్రములు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, పరమరక్షకుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆయన సాయంకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మహిమ మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడండి, పాటల ద్వారా మహిమ పొందిన దేవ నా తండ్రి, ప్రార్థనకు జవాబు దయచేసిన దేవ స్తోత్రం. వాక్యంతో మాతో మాట్లాడమని, మా జీవితాలను మనం సరి చేసుకుని నీ సాక్షులుగా ఉండటకు ప్రభావ మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అపోస్తుల కార్యములు చాలా వరకు ఒక చరిత్ర పుస్తకముగా మరి ఉన్నది కాబట్టి మనము ఈ పుస్తకాన్ని చాలా వరకు తక్కువ పుస్తకంలా అనుకుంటారు, కానీ ఇది ఒక చరిత్ర పుస్తకం. కానీ ఇందులో చేసిన ఆ యొక్క దేవుని కార్యాలు అమోఘమైనవి. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా అనేకులను ఆకర్షించుకొని అనేకులకు ఆయన ఆశ్చర్య కార్యాలు కనపరిచినట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అపోస్తులు అంటే ఎవరు? ఈ అపోస్తులు అనేవారు ఎవరు అనేది మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ఈ 66 పుస్తకాలలో మరి మొదటి నుంచి చాలా వరకు దేవునికి లోబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఈ అపోస్తులుగా మరి ఎంతవరకు వారికి తగిన మెప్పు అనేది ఇక్కడ వారికి ఎవరు అపోస్తులు ఎవరు కారు అనేది ఇక్కడ మనము గ్రహించుకుందాం. అయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో ఒక మాట ఉంది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు కొరకై తన ప్రాణాలను కూడా లక్ష్యం చేయకుండా చాలా వరకు మరి ఆయన ప్రేమను, ఆయన వెలుగును ఈ లోకంలో కనపరచడానికి మరి చాలా వరకు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టిన మరి ఈ యొక్క అపోస్తులు ఉన్నారు. చూద్దామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మరి 51వ వచనంలో ఇక్కడ ఏమంటుందంటే, ఈ యొక్క 51వ వచనముల ఒక మాట మాట్లాడుతూ మరి ప్రభువును బట్టి మరి ఆయన వాక్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్టెఫను అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, ముష్కరులారా అంటున్నాడు. ఇక్కడ ముష్కరులారా, హృదయములను
చెవులను దేవుని వాక్యమునకు లోపరచలొల్లని వారలారా అంటాడు. అయితే ఈ హృదయాన్ని దేవుని తట్టు తిప్పని వారి గురించి, చెవులు దేవుని మాటలు వినకుండా ఉండే వారి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచలొల్లని వారలారా అంటున్నాడు. అది మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అయితే మరి పరిశుద్ధాత్మను కూడా ఎదిరించే వారిగా ఉన్నారని ఇక్కడ మాట్లాడుతూ ఆయన మరి ఈ యొక్క స్టెప్ను మాట్లాడుతూ ఉన్నాడు, వారితో ఎదిరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధాత్మను కూడా మీరు ఎదిరిస్తున్నారు అంటుండే. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు అంటుండే. ఎందుకంటే మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉంటదేమో కానీ మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉండదంట. అందుకనే మనము జాగ్రత్త గల వరమై ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు అని ఆ క్రీస్తు విషయాలు వస్తే మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి అని అడుగుతున్నాడు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుణ్ణి రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. చూడండి, మరి ఈ విధంగా మీరు చేసుకుంటూ వచ్చారు. మీరు ఎవరిని వదిలేరు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకున్నారు? ఆ నీతిమంతుని రాకడను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి చేసిన వారైతిరి అంట. ఆయనంట అప్పగించిరంట. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అని వాళ్ళను వ్యతిరేకముగా వాళ్లకు ధీటుగా నిలబడి మరి ఈ యొక్క స్టెఫను చాలా వరకు వారితో ఆ దేవుని మాటలతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే 53వ వచనముల దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. అవును, మరి ఎందుకంటే ధర్మశాస్త్రమును పాటించని వారిగా ఉన్నారు. వాళ్ళకు ధర్మశాస్త్రం ఉంది, అయినా దాన్ని మీరి ఉన్నారు. అందుకని అంటున్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని లాభమే ఉంది, దానిని గైకొనలేదని చెప్పాను. వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నాడు స్టీఫెన్. ఎందుకంటే మరి హృదయములో ఆ మంట అనేది ఆ విధంగా ఆ కాలంలో జరిగింది. కాబట్టి మరి వారు 54లో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అని రాయబడి ఉందండి. చూడు, దేవుని గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడిరు అంటే వారట ఆయన మీద పండ్లు కొరికినట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్వశమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్వశమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పిండు. ఎందుకంటే ఆ యొక్క దేవుడు మరి ఆ విధంగా నాకు కనిపిస్తున్నాడని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అయితే అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి అని రాయబడ్డది. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఆ సౌలే ఈ పౌలుగా మరి మరలా ఈ యొక్క కొత్త నిబంధనలో కనిపిస్తాడు. ఎందుకంటే ఈ సాక్ష్యము ఒకరి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్టీఫెన్ అనే వ్యక్తి చాలా వరకు ఆయన తన ప్రాణం పోయేంత వరకు కూడా ఎక్కువ మాట కూడా అతను అబద్ధమాడి తప్పించుకోవచ్చు. అప్పటి వరకు ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఆయన తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన నిజాన్ని మాత్రమే పలికిండు. కాబట్టి ఆయన ఒక హతసాక్షిగా మిగిలాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా వరకు అపోస్తుల కార్యములు ఒక చరిత్ర పుస్తకం కాబట్టి మనము తెలుసుకోవలసినవి చాలా ఉంటాయి, మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి, తెలిసినా కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎవరో దురితిగానో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము గ్రహించుకోవాలి. ఈ స్టెఫెను ఆయనను మరి రాళ్లతో కొట్టి చంపినట్లు మనము చూస్తున్నాం. ఈయన అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తిగా, అపోస్తులలో ఒక వ్యక్తిగా నిలిచిపోయాడు. అయితే మరి దానియేలు గ్రంథము, దానియేలు 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదివినా పర్వాలేదు. అయితే ఇక్కడ 15వ వచనంలో ఏముందంటే, ఒక రాజు శాసనాన్ని
నియమించి బాకాను పిల్లలగోవి దానికి మొక్కాల ఒక ప్రతిమకు. అయితే బాకాను పిల్లలగోవి పెద్ద వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు అని రాయబడ్డది. అక్కడ రాజు శాసనం ఇది రాజు శాసనం కాబట్టి ఈ విధంగా ఆయన జారీ చేసిండు. అయితే మీరు ఈ యొక్క అగ్నిగుండంలో వేయబడతారు, అంతకు మిక్కిలి ఏం లేదని, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ మరి రాజు వాళ్ళను హెచ్చరిస్తున్నట్టు చూస్తాం. అయితే ఇక్కడ కొంతమంది కాకుండా అనేకులు, చాలా మంది మరి ఆ ప్రతిమకు మొక్కుతున్నారు, సాగిల పడుతున్నారు, నమస్కరిస్తున్నారు. అనేకులు ఆ దేశంలో మరి అనేకులు కూడా సాగిల పడుతూ నమస్కారం చేస్తూ బలులు అర్పిస్తూ అనేకమైన మరి కోరికలతో మరి ఆ యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మనుషులు ఈ షడ్రక్కును మెషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు పరదేశులు కదా, వీరు చెరపట్టబడిన వ్యక్తులు అయినా ఆ దేశంలో వీరికి ఎలాంటి అధికారం లేదు. అయినా కూడా వీళ్ళు ఒక రాజును, అయ్యా మమ్మల్ని క్షమించండి, మాది మేము చేసుకుంటాంలే, మీది మీరు చేసుకోండి అని అనలేదు. ఆ యొక్క చెరపట్టబడిన దేశంలో ఒక బానిసలుగా ఉండి ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగా చెప్పిరి. చూడండి, వాళ్ళు మరి నెబుకద్నెజర్ అంటున్నారు పేరు పెట్టి. ఒక రాజా అని అనట్లేదు వాళ్ళు. నెబుకద్నెజర్, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, ఇంత తెగింపు ఇప్పుడు ఒక వ్యక్తిలో చూశాం. ఇది అపొస్తలుల కార్యములు స్టెఫెను గురించి ఆయనను రాళ్లతో కొట్టిస్తూ ఆయన యొక్క దేవుని కుమారుడు ఆకాశము తెరవబడి పరలోకమందు దేవుని కుడిపార్వశమున కూర్చున్న యేసుక్రీస్తును నేను కన్నులారా చూస్తున్నానంటే వాళ్ళు రాళ్లతో కొట్టి స్టెఫెను చంపారు. ఇక్కడ మరి ఈ తెగింపు చూస్తే ఏ విధంగా ఉందంటే, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ వ్యక్తులు మరి మీరు మాత్రము తక్షణమే అగ్నిగుండంలో వేయబడతారని చెప్పినా గాని, వాళ్ళు బానిసలు అని తెలిసినా గాని వాళ్ళు ఏమంటున్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజర్ అంటారు, పేరు పెట్టి పిలుస్తారు. మరి ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎందుకు? చూడండి, చింత మాకు లేదు. దీని గురించి సంజాయిచి చెప్పుకునేంత అవసరము మీకు చెప్పుకునేంత అవసరం మాకు లేదు అంటున్నారు. చూడండి, మరి వీళ్ళెవరు ఇంత తెగింపులో ఉన్నారు కదా, వీళ్ళకు అపోస్తులు అని పేరు లేదు, కానీ అపోస్తుల కార్యాలయం నుంచే పేర్లున్నాయి. కానీ ఇక్కడ కూడా వీరు మరి ఇంత తెగింపులో ఉన్నారే, మరి వీళ్ళెవరు? సరే, తర్వాత తెలుసుకుందాం. అయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించుటకు సమర్థుడు. చూడు, ఒక రాజుతోటి ఛాలెంజ్ చేస్తున్నారండి. ఈ రోజున్నారా అలాంటి క్రైస్తవులు? అలాంటి మంట మనలో ఉందా? అలాంటి ఆత్మ నడిపింపు మనలో ఉందా అంటారు. అదే మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూడండి, అంత నమ్మకము. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ అంటున్న వాళ్ళు, ఒకవేళ రక్షింపకపోయినను ఏమంటారు, రాజా నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోము అంటుండంటే ఎంత పవర్ఫుల్ అండి. వాళ్ళ విశ్వాసము దేవుని మీద ఎంత బలంగా ఉంది. వీళ్ళు కారా అపోస్తులు? వీళ్ళకేం పేర్లున్నాయి? వాళ్ళకంటే వీళ్ళు, వీళ్ళకంటే వాళ్ళు. వీళ్ళను మనం ఏమనుకుందాం? అది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అప్పుడు కూడా. అసలేంది వీళ్ళ తెగింపు? ఇంతవరకు రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో అంటారు. అంత కఠినంగా మాట్లాడుతున్నారు. అది మరి ఈ రోజులలో ఎవరికి ఉంది? ఎవరు మాట్లాడగలుగుతారు? ఎందుకంటే ప్రార్థన చేసి అవతలికి పోతే మర్చిపోయే వ్యక్తులుగా ఉంటున్నాం. కానీ ఇక్కడ వాళ్ళు ఎంత నమ్మకముగా దేవుని మీద
మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నారు. మీ దేవతలను మేము పూజింపము, నమస్కరింపమని తెలుసుకోను, మా దేవుడు ఎంత గొప్పవాడు అని ఇక్కడ సాక్షులుగా నిలబడుతున్నారు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వారి విషయములో ఆయన ముఖము వికారమైందట. గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞించినట రాజు. చూడండి, ఇటువంటి తెగింపు గల వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి అప్పటి వారిని ఏమన్నారు, మరి ఇప్పుడు కొత్త నిబంధనలో అపోస్తులు అది అంతే. మరి అప్పుడు కూడా మరి తెగింపు, ప్రాణాలకు తెగించి దేవుని ప్రకటించిన వారు చాలా మంది ఉన్నారు. అందుకనే మనము అపోస్తులు ఎవరు అనే విధానంలో మాట్లాడుతున్నాం. మరి దేవుడు మనతో కొన్ని విధానాలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే రోమా పత్రికలో ఒక మాట అంటున్నాడు. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము, ఎందుకంటే క్రీస్తు విషయంలో చాలా సహించిన వారు వాళ్ళు. అపోస్తులు ఉన్న ఆస్తులు అమ్ముకొని అనేకులకు పంచిపెట్టి బీదవారిని, గుడ్డివారిని, కుంటివారిని, తల్లిదండ్రులు లేని వారిని, అన్నదమ్ములు ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆదరించే వారిగా ఉన్నారు. దేవుని అనే భయము వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు అన్ని అద్భుతాలు వాళ్ళ ద్వారా దేవుడు చేయించాడు. అయితే ఇక్కడ రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో ఏ విధంగా ఉన్నారంటే, వీళ్ళు ఇలాంటి మాటలు మీరు పాటించరు, మిమ్మును హింసించు వారిని దీవించుడి అని ఉన్నది ఇక్కడ. మరి మనల్ని వాడని హింసిస్తుంటే మనం దీవిస్తామా? మనలను ఒకరన్నా హింసిస్తుంటే మనం దీవించేవారిగా ఉన్నామా? కానీ శపింపవద్దు అన్నాడు ఆయన. శపించేవారిగా మనం ఉండొద్దంట, చాటుకైనా కూడా. అయితే మీరు ఏ విధంగా ఉండాలంటున్నాడు? 15వ వచనంలో సంతోషించే వారితో సంతోషించుడి, మీరు సంతోషించే వారితో సంతోషించుడి అంటాడు. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి. ఈ ఐక్యత గురించి ప్రభు వారు చాలా మటుకు చెప్పారు. ఎందుకంటే ఇందువలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది ఈ బైబిల్ మొత్తము సంపూర్ణమైందట. అదొక్కటి పాటిస్తే ఈ బైబిల్ను మొత్తము మనము పాటించినట్టే అని మరి ప్రభు వారు చెప్పాడు. అందుకనే ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి అంటాడు. హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందే ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ప్రపంచంలో నడిచేది ఒక్కటే, మనుషులకు వారికి వారే అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఏమంటా, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు, కానీ బుద్ధిమంతులనే విరవీగుతారు ఇప్పుడు ఎవరైనా. అంత తెలివి ఇంకోలిక అన్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు అంటున్నాడు. 17వ వచనంలో కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. ఇవి ఎవరు పాటిస్తున్నారు? ఈ కార్యాలు జరగాలంటే ఇవి పాటించిన వాళ్ళు అపోస్తులు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. యోగ్యమైనది ఏది? మనలో యోగ్యమైనది ఏముంది? శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటుండి ఇక్కడ. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటుండు. మరి మనకే సమాధానం లేనిది ఇతరులతోటి సమాధాన పడి ఎట్లా జీవిస్తారు మనుషులు? అందుకనే వాళ్ళు పాటించరు. ఇవన్నీ వాళ్ళు పాటించరు కాబట్టి దేవుడు సచ్చిన వ్యక్తులను కూడా ప్రార్థన ద్వారా, వాళ్ళ నోటి మాట ద్వారా లేపించిండు. పేతురు తబిత అనే వ్యక్తిని లేపిండు. అందుకనే అన్నాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు అన్నాడు. అవును, పేతురు చేసిండు. 19వ వచనంలో ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. అదొక వాగ్దానమే. దాన్ని మనం పాటించే వారిగా ఉండాలని మరి ఇవన్నీ మీది మాటలు. మరి ఈ అపోస్తుల కార్యములు తర్వాత దానియేలు తర్వాత మనము పాటించేటివి ఇవే అన్నట్టు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మరి ఈ యొక్క అన్య దేశంలో ఉన్న వీళ్ళు ఎవరికి కీడు చేయలేదు. వాళ్ళ దేశం గురించి, వాళ్ళ గురించి ప్రార్థించారు. వీళ్ళకు కూడా రక్షణ కావాలని వాళ్ళు పాటుపడి ప్రార్థించారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళనే చంపేస్తే మాకు ఏ అడ్డు ఉండదని చూశారు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి వారిని తప్పించుకున్నాడు. ఎందుకంటే వారి యొక్క తెగింపు ఆ విధంగా ఉంది. క్రీస్తును నమ్మిన వారికి మరి ఏ శిక్షా విధియు లేదు అంటే మరి ఈ విధంగా ఉంటేనే ఉండదు. ఎట్లా అంటే కీడుకు ప్రతి కీడు వరకు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి అన్నాడు. యోగ్యమైన ఏవో అది మనం గ్రహించుకునే వారిగా ఉండాల. అయితే ఇక్కడ
1 కొరింథీ 15వ అధ్యాయము 51వ వచనంలో ఏముందంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అంటుండే. ఇది ఒక మర్మముగా ఉంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు నొందుదుము అని ఇక్కడ ఎందుకు రాయబడ్డదంటే, వీళ్ళు ఆ యొక్క నమ్మకాన్ని బలపరుచుకున్నారు. ఆ మర్మం అనేది మరి ఇది నమ్మిరు వాళ్ళు. ఈ యొక్క పౌలు ఆ విధంగా మాట్లాడారు. మనము ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము అంటుండే ఆయన. ఎందుకంటే క్రీస్తునందు మనము నిద్రించము కానీ నిమిషములో అంటుండు. నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుతామనే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే మనము ఏ మార్పు పొంది ఉన్నాం? క్రీస్తును ధరించుకున్న వారిగా, క్రీస్తు మనము బాప్తిసం తీసుకున్నదిగా మనము ఏం మార్పు పొందాము ఇక్కడ అదే. అందుకని రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరం అంట మార్పు పొందుతాము అని అంటుండు. ఇక్కడ బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అని నమ్ముతున్నారు. అప్పుడు వాళ్ళు లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అంటుండు. ఇక్కడ మన జీవితాల్లో ఎలాంటి మార్పు ఉందో మనం గ్రహించుకోవాలా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అంటుంటారు. మత్యమైన ఈ శరీరము అమత్యమును ధరించుకొనవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుండే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమత్యమును ధరించుకున్నప్పుడు ఆ విజయమందు మరణము మింగువేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని ఇక్కడ ఈ మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకని అంటుండే ఇక్కడ 55లో, ఓ మరణమా నీ ముల్లె ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటుండు. మరణపు ముళ్ళు పాపము అని ఉన్నది. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అన్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినందుకే యేసు ప్రభు వారిని సిలువ వేయబడ్డాడు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని ఇక్కడ ముగిస్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే మనము నిద్రించము గాని ఈ రెప్పపాటున మనము మారేవారిగా ఉండాలని ఇక్కడ రాయబడి ఉన్నది. అది ఒక మర్మము అంటుండ ఆయన. ఎందుకంటే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసిన సమయం ఉన్నది, అది ఎంతో దూరం లేదు అని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి చదువుతున్న ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనేక సార్లు చదివినా కానీ ఇది ఎప్పుడైనా మాధుర్యంగానే ఉంటది. ఎందుకంటే అనేక బుక్కులు పోయాయి, కానీ ఇది ఒక్కటి మాత్రమే నిలవబడి ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించిన, పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ఈ యొక్క వాక్యాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి మనము గ్రహించాలా. ఎందుకంటే అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంది. ఏమన్నాడంటే, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూడండి ఆ మాటలో ఏం పవర్ ఉంది. మరి ఎంత విశ్వాసం పెడితే వాళ్ళు మరి ఈ యొక్క తబితా అనే వ్యక్తి లేచిందో మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే ఎన్నోసార్లు యేసుప్రభు వారితో కూడా ఆయన అబద్ధమైన పేతురైన, కానీ మరి పశ్చాత్తాపముతో ఆయన మరి ఏడ్చి పశ్చాత్తాపము చెంది మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించిరు వాళ్ళు. అందుకనే మరి ఆయనను పేతురు అక్కడికి వచ్చినప్పుడు మరి ఈ తబితా అనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయనను పిలుచుకొచ్చారు. అందుకనే ఆ పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి చూసిండంట. తబితాలేమనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండాను. చూడండి ఆ మాటలో ఎంత జీవం ఉన్నది. వాళ్ళు పాటించిరు ఆ యొక్క పరిశుద్ధిని మాటలు, వాళ్ళు ఖచ్చితంగా పాటించరు కాబట్టి వాళ్ళు అద్భుతాలు చూడగలిగారు. అదే మరి మనం కూడా చేసేవారిగా ఉండాలా, ఆ మాటలు పాటించేవారిగా ఉండాలని మరి దేవుడు మనకు కూడా సెలవిస్తూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. కాబట్టి మనము ఆ నమ్మదగిన వ్యక్తి అయిన దేవుని మాత్రమే నమ్మాలా. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఏమనుందంటే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి అది
ఈ విధంగా ఉంటేనే మన జీవితాలలో అద్భుత కార్యాలు చూడగలము. ఎందుకంటే ఓర్పు, సహనము, మరి ఈ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, మరి ఇవన్నీ పాటిస్తూ వాళ్ళు అన్య దేశాలలో ఉండి కూడా అంత అద్భుతాలు జరిగేటట్లు మరి దేవుణ్ణి ప్రేరేపించారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా చెప్తూ, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మరి మనం ఎట్లుండాలా? మీ శత్రువులను ప్రేమించుడి అంటుండు. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటుండు. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మరి అందుకనే అపొస్తలులు అది రోమపత్రికలు అంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని. మనకు మనమే నీతిమంతులని అనుకోకూడదు. అందుకనే మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోకూడదు. అందుకని ఇక్కడ ఏమంటుండ ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని విధేయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ పాటించాలి. ఆయన చెప్పిన మాటలు వింటేనే మరి ఆ విధంగా అట్టి విధమైన మరి ఆ తబితా అనే వ్యక్తిని పేతురు లేపగలిగాడు. ఆ నమ్మకం, ఆ పవరు, దేవునితో సహవాసము, అట్టి ప్రేమ నింపుకున్నవారు వాళ్ళు. ఏమాత్రం కూడా ఎని తీయలేదు వాళ్ళు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలము కలుగును అంటుండు. సుంకరును అలాగా చేస్తున్నారు కదా, సుంకరులు కూడా అలాగనే చేస్తున్నారు కదా అంటుండు. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయిస్తున్నదేమి? అన్ని జనులను అలాగే చేయిస్తున్నారు కదా. ఇప్పుడు మనం చేసేది అదే అన్నట్టు. అందుకని మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మీరంట పరిపూర్ణులుగా ఉండాలంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. చూడండి, ఎందుకంటే మనము కొన్ని ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఎందుకంటే మరి ఈ యొక్క చాలా మంది ఉన్నారు అపోస్తలులు, కానీ ఆ పాత నిబంధనలు కూడా అంత తెగింపు జీవితాలు ఉన్నాయంటే మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే వారు అంత తెగింపుతో వాళ్ళు ఏమాత్రం వెనకాడకుండా మరి దేవుణ్ణి ప్రకటించే వారిగా ఉన్నారు. దానియేలు 6:10 ఇక్కడ ఈ దానియేలు గురించి కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. అందుకనే 6:10 ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చాను. చూడండి, మరి ఇట్టి శాసనము మరి సింహాల బోనులు వేసి పడేస్తామని ఆల్రెడీ చెప్పేశారు. అయినా కూడా ఆయన ఏమాత్రం తెగింపిది మామూలుగా అంటే ఇట్టి శాసనం ఆల్రెడీ సంతకం చేయబడ్డది. అయినా చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చిండు ఈ దానియేలు. మరి చూడండి, ఎట్టి ఆల్రెడీ ఈ శాసనము సంతకం చేసిరు. అయినా కూడా ఆయన ఏమాత్రం కూడా భయపడకుండా, ఎవరికి మనవి చేయకుండా రాజుకే మనవి చేయాలని శాసనం. ఒకవేళ ఆ విధంగా చేస్తే సింహాల బోనులో వేస్తారన్న విధము తెలిసినాక కూడా ఆయన ఏమాత్రము భయపడలేదు. అయితే ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుట, ఆయనను బతిమాలు కొనుటయు, చూడండి, ప్రార్థన చేయకూడదని వాళ్ళు ఆ శాసనాన్ని నియమించారు. కానీ రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో ప్రొడదీయబడునని నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా? అవును, ఇచ్చిండు అని మనవి చేయగా రాజు మాదుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరనెను. చూడండి, మరి దీన్ని రద్దుపరచజాలరని తెలిసినా కూడా వీళ్ళు ఇంత దానియేలు మరి 3 ప్రార్థిస్తున్నాడంట యెరూషలేము చుట్టూ. మరి యెరూషలేము చుట్టూ అక్కడ ఆ సైడు అతనికి ఆ తలుపులు అటువైపు ఉంటే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన నమ్మిన దేవునికి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక
అనుదినము వారు ప్రార్థన చేయించు వచ్చుతున్నాడు అనేది చూడండి. ఈ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు, చాలా చెప్పేవాళ్ళు ఉంటారు. అయినా కూడా రాజు కూడా బాధపడ్డాడు ఆయన. అయితే రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడ్డాడంట, అయ్యో అని. దానియేలును రక్షింపబలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసిను. ఆ రాజు కూడా ఇతన్ని విడిపించుటకు చాలా ప్రయత్నం చేసిందంట. అయినా కూడా ఆ మనుషులు దీన్ని చూచి ఆ రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనమే గాని తీర్మానమే గాని ఎవడును జాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననేది. చూడండి, ఆ యొక్క శాసనాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు దానియేలు. రాజుకు మరీ జ్ఞాపకం చేస్తున్నారు. అయినా కూడా మరి రాజు చాలా వరకు అయితే మరి రక్షించాలనే ఉన్నది. కానీ మరి ఈ విధంగా అయినా కూడా మరి దానియేలు మాత్రం ఆ ప్రార్థన మానట్లేదు. అయితే అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూడండి, ఆయన ప్రార్థిస్తూ ఉంటే మరి రాజు కూడా ఆశ్చర్యపడి అతని మనసు మార్చింది. కానీ అక్కడ ఉన్న మనుషులు మాత్రము, ఈ కొండాలు చెప్పేవాళ్ళు మరి మార్పు పొందలేదు. రాజు మనసు మార్చుకున్నాడు కానీ మరి రక్షించాలి దానియేలునని బాధపడ్డాడు. కానీ ఈ మనుషులు మారలేదు. అయితే మరి ఇక్కడ ఏముందంటే మరి ఇలాంటి దేవుని కొరకు ఇలాంటి ప్రాణాలను కూడా లెక్క చేయని వారు, ఆ దేవుని గురించి అనేకులను ఒక కార్యం ద్వారా అనేకులు దేవుని వైపు తిప్పేలాగా అన్య దేశంలో కూడా సాక్షులుగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమునకు వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరంట. అయినా కూడా దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి 18వ వచనంలో ఏముందంటే, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను అని ఉన్నది. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. చూడండి, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అంటున్నాడు. ఒక అన్యరాజు ఎంత చక్కటి మాట పిలుస్తున్నాడంటే దుఃఖ ముఖంతో పిలుస్తున్నట్ట. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని ఇక్కడ అడుగుతున్నాడు అని అతనిని అడిగాను. చూడండి, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అని దానియేలు అంటున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితేని గనుక ఆయన తన దూత నంపి సింహములను నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని దానియేలు అంటున్నాడు. చూడండి, ఇలాంటి కఠినమైన మనుషులను కూడా మార్చగల దేవుడు సమర్థుడు. కాబట్టి ఈ విధమైన మరి ఈ యొక్క దేవుని విధానమైన భక్తులు చాలా మంది ఉన్నారు. అందుకనే జీవము గల దేవుడు, నువ్వు సేవించుతున్న జీవము గల దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతున్నాడు ఆ రాజు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కానీ మరి మనము గ్రహించవలసింది ఏంటంటే, మనము ఏ విధంగా దేవుని యొద్ద మనం మొరపెడుతున్నాం, మనము దేవునికి ఏ విధంగా మొరపెడుతున్నాము, ఆ దేవుని యొద్ద నుండి మనకు ఎలాంటి ప్రతిఫలం పొందుతున్నాము అని మనం గ్రహిస్తూ ఉండాల. మనం తెలుసుకోవాలంటే మన ప్రార్థన ఏ విధంగా ఉంది. అందుకనే కీర్తనలు 126 కీర్తన చూడండి. 126 కీర్తనలో ఏమంటున్నాడంటే, మనుషుడు మనము కన్నీళ్లు విడుచుచు విత్తువారంట సంతోషగానముతో పంట కోసెదురు. మనము ఏ విధంగా విత్తుతున్నాము? మనము కన్నీళ్లు విచ్చుతున్నామా? కన్నీళ్లు విడుచుచు విత్తువారు అంటుండు. మనము ఏ విధంగా దేని గురించి మనం కన్నీళ్లు విడుస్తున్నాము? మన గురించి మనం కన్నీళ్లు విడవలేకున్నాము. ఇతరుల గురించి మనం ఏమి విడుస్తాము? అందుకని ఇక్కడ రాయబడ్డది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. మనకు ఫలింపు లేదు, మనము కన్నీళ్లు విడిచేవారిగా లేము. కానీ
ఇక్కడ ఏమంటున్నాడు? కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. మనము రోధించే వారిగా ఉండాల. మనము దేవుని కొరకు ఏడ్చేవారిగా ఉండాలి. ఈ ప్రపంచం కొరకు, అనేకుల రక్షణ కొరకు మనము ఆయన దగ్గర మొరపెట్టే వారిగా ఉండాలని ఇక్కడ అందుకనే అంటున్నాను. కన్నీళ్లు విడుచుచు విత్తువారంట సంతోషగానముతో పంట కోసెదరు. పిడకట విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడంట సంతోషగానము చేయుచు పన్నులు మోసుకొని వస్తాడు. అందుకనే మరి మనము దేవుడు మనలను ఈ లోకానికి పంపింది దేనికో మనం గ్రహించుకొని బల నమ్మకమైన మంచి దాసుడు అనే మరి ఇలాంటి విధానాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ చనిపోయిన ప్రతి ఒక్కరు అపోస్తుల కార్యములనైనా మరి పాత భక్తులు ఎవరైనా కానీ అక్కడ వాళ్ళకొక మెప్పు ఉంటది. వాళ్ళకొక మెప్పు ఉన్నది, వాళ్ళకొక జీవ కిరీటం దేవుడిస్తాడు. వారు ఆ విధంగా కష్టపడ్డారు. ఎందుకంటే కన్నీళ్లు విడుచుచూ విత్తిరు వాళ్ళు. ఆయన అంట పౌలు అంట వ్యాకుల పడ్డాడంట. ఆ పూతను దయ్యం పట్టిన స్త్రీని చూసి ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని సాక్ష్యం ఇస్తుంది ఆ యొక్క దయ్యము. ఆ యొక్క పూతను దయ్యము పట్టిన చిన్నది సాక్ష్యం ఇస్తుంది. అయితే మరి దేవుని దాసులుగా మరి చాలా మంది సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాల. అందుకనే ఆ సాక్ష్యం ఇస్తేప్పుడు ఏమనుకున్నాడు? నాకు భలే పొగుడుతున్నది దయ్యం అని అనుకోలేదు ఆయన. దయ్యము ఈ దేవుని దాసులు వీళ్ళని పొగుడుతుందని దాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ఏం చేసిండు? వెళ్ళిపో అని ఆమెకు ఆజ్ఞాపించేసిండు. ఆమెతోటి ఆయనకు శ్రమలు మొదలైనవి. నువ్వు నన్ను రోజు పొగుడుతున్నావు కదా, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ సువార్త ప్రకటించుటకు వచ్చిరు, వీళ్ళ మాట వినండి అని దయ్యం చెప్పినంత మాత్రాన పౌలు వాళ్ళని ఏం వదలలేదు. దయ్యాన్ని గద్దించిండు. పూతను దయ్యం వెళ్ళిపోయింది. ఆ లాభం వచ్చేది పోయింది కాబట్టి ఆ యజమానులు వీళ్ళను జైలుకు పంపించారు. ఆ విధంగా అందుకనే వాళ్ళు వ్యాకుల పడ్డాడంట పౌలు. రోజు ఇదే విధంగా అంటుంది ఈమె అని వ్యాకుల పడ్డాడంటే ఏడ్చిండు అన్నట్టు. ఎట్లా అంటే కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని. మనం కూడా ఇతరుల గురించి ప్రన్నీడు వీర్చి ప్రార్థించాలా. ఇక్కడెక్కడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపు విత్తువాడు సంతోషగానము చేయిచు పన్నులు మోసుకొని వచ్చును అని రాయబడ్డది. మనము పన్నులు మోసుకొని వచ్చేవారిగా ఉండాలని మరి దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 6వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే మోసపోకుడి అంటుండే ఆయన. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు అంటుండు. మనము ప్రతి ఒక్క విషయంలో మోసపోతుంటాం. ఒకరిని మోసం చేయాలని మనమే మోసపోతాము. మన మాటల్లో మనమే మోసపోతాం. మనమే మోసం చేసుకునే రోజులలో ఉన్నాం. సొంత వారిని, తన తల్లిదండ్రులని, భార్య పిల్లలను ఒకరినొకరు మోసం చేసుకునే రోజులు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలనేది మనము దేవుడు మరి మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటుండంటే చివరగా గలతీ పత్రికలో 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయాడు అంటుడు. మనుషుడు అంట ఏమి విత్తుతురో అదే పంట కోస్తాడంట. ఇంకొకటి ఏది లేదు. ఏలయనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. అంటే అది క్షేమైపోయేది అన్నట్టు. శరీరంతో విత్తేది అది క్షేమైపోతుంది కాబట్టి ఆ పంటనే కోస్తాం అంటుండు. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మరి మనము ఆత్మను బట్టి విత్తేవారిగా ఉండాలా, అనేకులను ఆయన వైపు తిప్పేవారిగా ఉండాలి. అదే అన్నట్టు ఆత్మ సంబంధమైన మరి మర్మము అదే అన్నట్టు. అక్షయతను అదే పంటను మనం కోస్తామట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అంటుండు. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము అంటుండు. మనము మేలు చేయాల, ఒకరికి విసుకక ఉండాల. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము అంటుండు. విసుకొద్దు, అలవద్దు అంటుండు ఇక్కడ. అందుకనే తగిన సమయమున దేవుడు నీకు ఆ పంట ఇస్తాడు. అందుకనే పిడికరి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపు విత్తువాడు సంతోషగానముతో పన్నులు మోసుకొని వచ్చినంట. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని రాయబడ్డది. కాబట్టి మనము ఒకరికి మేలు చేసేవారిగా ఉండాలా. మరి ఈ విధంగా ఉన్నారు ఈ అపోస్తులు. నేను చెప్పింది ఇద్దరి విషయంలోనే, మరి స్టెఫెను, పేతురు, చాలా వరకు అయితే దానియేలు విషయంలోనే మరి దేవుడు మాట్లాడాడు. కాకపోతే మనము ఎక్కడ వెళ్ళినా దేవునికి మనం సాక్షులుగా ఉండాలా.
మరి అపోస్తుల కార్యంలో కూడా అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. కానీ మరి దానియేలు గ్రంథంలో కూడా వాళ్ళు చాలా వరకు అంత తెగింపు మనము ఇక్కడ దానియేలు గ్రంథంలో చూస్తాం. కాబట్టి జ్ఞాపకం ఇచ్చాడు దేవుడు. మరి దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. మీ అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మరి రాత్రికాల సమయంలో ప్రభావ మరి వాక్యం ద్వారా మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభావ. నా తండ్రి మరి నీ యొక్క దాసులు, నీ భక్తులు ప్రభావ మరి అనేకులు అయినా నీ యొక్క ప్రేమను నీ ప్రేమను బట్టి ప్రభావ వారు మీరు చూపిన ప్రేమను బట్టి అనేకులు ప్రభావ వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిన్ను ప్రకటించిన ఆయన. అందును బట్టి స్తోత్రం తండ్రి. ఆయన ప్రభావ మరి మేము తండ్రిని కనీసం నిన్ను ప్రకటించుటకైనా ప్రభావ నిన్ను మాలో నుంచి చూయించుటకైనా ఆ ప్రేమ కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆయన మరి మేము మోసపోవద్దు ప్రభావ. మీరైతే వెక్కిరించబడరు అని రాయబరిచారు ప్రభావ. కానీ మరి మనుషుడు ఏది విత్తితే అదే పంటకు వస్తాడు అంటున్నా. అవును తండ్రి. పాపం విత్తితే పాపమే, పుణ్యం విత్తే పుణ్యమే. అవును ప్రభావ. కానీ మేము సువార్త నిన్ను విత్తేవారిగా ఉండాలా, అనేకులను మరి పందలు మోసుకొని వచ్చేవారిగా ఉండాలా ప్రభు. అటు ధన్యత మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజులాడు. అందరికి వందనాలు. అన్నా ఆశీర్వాదం ఇవ్వాలన్నా. సరే సిస్టర్, ఆశీర్వాదం. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన అందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి ప్రైజులాడు సిస్టర్స్, బ్రదర్స్, వందనాలు. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.